ప్రస్తుతం ఉన్న టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అతను చాలా సౌమ్యుడు, మంచి వ్యాపారవేత్త. అందరికీ ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు 34,000 మందికి అతను వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. 2004 నుంచి 2000 నుంచి ఎంటర్ అయ్యిండు. ఒక కంటి ఆపరేషన్లు కానీ, పిల్లల స్కాలర్షిప్ ఇష్యూలో కానీ, ఎవరన్నా పేద బిక్కిపోయినా, ఏ ఇబ్బంది పడిపోయినా ఆర్థిక సాయం చేయడంలో కానీ, అధికారం ఉన్నా లేకపోయినా ఈ ఇనుకున్న కాన్స్టిట్యూషన్ వదిలిపెట్టి వెళ్ళలేదు. అన్నిట్లో అధికారం ఉన్నప్పుడు అట్నే ఉండవు, లేనప్పుడు అట్నే ఉండవు. అధికారం ఉన్నప్పుడు కూడా అందరికీ కూడా అన్నీ మంచి పనులు చేస్తారు. దాని అతని వల్ల ఏ విధమైన బ్యాడ్ నేమ్ లేదు. అన్నిటికీ డెవలప్మెంట్ చేయగలరు, చేస్తారు. చాలా మంచి మనిషి. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు గతంలో టీడీపీ గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకి 5,000 ఇచ్చి వీళ్ళకి 5,000 వల్ల ఏమొస్తాయి వాళ్ళకి? అది అంతకుముందు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతికి ఇచ్చిండు చంద్రబాబు నాయుడు లాస్ట్ టైంలో. నెక్స్ట్ వస్తే కూడా 3,000 రూపాయలు ఇస్తా అంటుండు. ఇది చదువు డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిందాక వీళ్ళు ఇచ్చేది 5,000. 5,000 వల్ల వాళ్ళకి ఏమి లబ్ధి అయింది? ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏం లేవన్నారు. ఉద్యోగాలు ఎందుకు లేవు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో ఉన్నాయి, ఉద్యోగాలు అందరికీ వచ్చినాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రజలకి అన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు ఏం కష్టం లేకుండా ప్రజలకి, దాని గురించి ఏమంటారు? వాళ్ళు అతను ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుంటా అతను అంతే. పార్టీ పరంగా ఉపయోగపడేదే కానీ జనాలకు ఉపయోగపడేది కదా. ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుంటాం, పెట్టుకొని ఎలా అతను రాజకీయం చేస్తున్నాం. సంక్షేమ పథకాలన్నీ క్యాన్సిల్ చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. దాని గురించి ఏమంటారు? అవన్నీ అభూత కల్పన. వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పే మాయ మాటలు. అసలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నదే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత స్టార్ట్ అయింది సంక్షేమ పథకాలు రామారావు తోటి. అంతేగాని అన్ని అభూత కల్పన. అన్ని సంక్షేమ పథకాలు మొత్తం ఇంతకాడికి ఇంకా ఎక్కువ ఇస్తారు, డెవలప్మెంట్ చేస్తారు. ఆ ఇబ్బంది లేదు. వరకు ఆ అపోహ అంత తప్పితే ఏమీ లేదు. అన్నీ సక్రమంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో చేసి చూపిస్తారు.